ఒక ప్రశ్నతో నేను దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సంఘాలు, భక్తి జీవితం, ఆత్మదేవుడు చెప్పే సంగతులు మనకు అర్థం కాకుండా, మనం ఎదగకుండా ఆటంకంగా ఉన్న విష బీజాలను మనలోంచి పెకలించే ఓ ప్రత్యక్షత మీకు ఇస్తున్నాను. దానికోసం ఒక ప్రశ్న నాకు చెప్పండి. ఎవరైనా సరే సిద్ధాంతాలు, సత్య సిద్ధాంతాల్లో లేరనుకోండి, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నారు, భక్తిలో మాత్రమే ఎదిగారు, వారికి సత్యం అంటే తెలీదు, సత్య పునాది అంటే తెలీదు, సత్య సిద్ధాంతం అంటే తెలీదు, కానీ క్రీస్తును అంగీకరించారు, క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నారు, భక్తిలో ఉన్నారంతే. పరలోకం వస్తారా రారా? పరలోకం వస్తారా రారా? వస్తారు కదా ఖచ్చితంగా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. నువ్వు పరలోకానికి రావడానికి ఏ సత్య సిద్ధాంతం కానీ, ఏ సత్య పునాది కానీ నీకుందా లేదా అని దేవుడేం నిర్ణయించి అడగడు. పరలోకానికి నీవు రావడానికి క్రీస్తే మార్గం. క్రీస్తును పట్టుకున్నావు అంటే పరలోకానికి నువ్వు రావడానికి ఏ విషయం నిన్ను దేవుడు లెక్క అడగడు. కానీ సత్య పునాది, సత్య సిద్ధాంతము ఉంది చూసారు, అది పరలోకంలో నీ అంతస్తును నిర్ణయించడానికి, నీ స్థాయి నిర్ణయించడానికి మాత్రమే. అర్థమవుతుందా? మీరే చెప్పండి, పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకి ఏ సత్య సిద్ధాంతం గురించి, ఏ బోధన గురించి, ఏ పునాదిని గూర్చి, ఏ సిద్ధాంతాలను గూర్చిన ప్రస్తావన ఉందో నాకు చెప్పండి. పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు మనలాగా వారిది తప్పుడు బోధ, వీరిది తప్పుడు బోధ, అది దుర్బోధ, ఇది దుర్బోధ అంటూ ఎవరిని విమర్శిస్తూ దూషిస్తూ ఏం బతకలేదే. సిద్ధాంతం నీకు పరలోకం ఇవ్వడం కాదు, సిద్ధాంతం పరలోకంలో నీకు ఉన్నతమైన స్థాయిలో ఉండే యోగ్యత, భాగ్యం ఇస్తుంది. ఎందుకంటే అది పునాది కాబట్టి. పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. నేను సిద్ధాంతం అంటే పునాది బోధ వద్దు అని కాదు నేను చెప్పేది. పునాది బోధ చాలా ఇంపార్టెంట్ అనే ప్రతిసారి బోధిస్తాను నేను. దాన్ని ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తికి ఒకవేళ పునాది లేకపోయినా సరే అతను క్రీస్తు అనే బండ మీద నిలబడి పరలోకం వచ్చేస్తాడు. ఆమేన్. కానీ పరలోకంలో ఉన్నతమైన మహిమలో మాత్రం ఉండడు. ఓ మూలనే ఉండాలి, ఒక మూలనే ఉండాలి. కొన్ని వచనాలు నేను మీ ముందు చదువుతాను, చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. ఇక్కడ పునాది ఏమన్నాడు? క్రీస్తే పునాది అనేసాడు. మరలా ఇదే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటాడు. అయితే అక్కడ ప్రారంభం క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిని గురించి ఒక విశ్వాసికి తెలియదు అనుకోండి నిజంగానే, కానీ క్రీస్తు అనే పునాది మాత్రం తెలిసింది అంటే ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వస్తారు. మరి దుర్బోధ, సత్యబోధ, వీటి కోసం పోరాటం, ఒకరినొకరు నిందించుకోవడం, అవమానించుకోవడం ఏమిటండి? ఏం లేదు, సాతాను కలిగించిన అత్యావేశం అది, అతి ఉత్సాహం అది. బాబు, నీకు సత్యం తెలిస్తే ప్రేమతో చెప్పు. అటువైపున్న వ్యక్తి ఒకవేళ ప్రత్యక్షత గల మనసు పొందితే నమ్ముతాడు. నమ్మలేదంటే తన స్థానంలో తానే ఉంటాడు. తన స్థానం గురించి తీర్పు తీర్చి నిర్ణయించడానికి నీవెవడవు? తను సత్యం నమ్మలేదు, అసత్యంలోనే ఉన్నాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పరలోకంలో తన స్థానం, తన బహుమానం పోగొట్టుకుంటాడు అంతే. అంతేగాని తనకు తీర్పు తీర్చి నువ్వు భ్రష్టుడవు, అబద్ధికుడు, దుర్బోధకుడు అని ఎవరిని అనడానికి మనకు అధికారం లేదు. యజమాని పైనున్నాడు, ఆయన అక్కడ తీర్పు తీరుస్తాడు. కానీ భూమి మీద ఉన్నంత వరకు కూడా ప్రేమతోనే, కాదు సహోదర, కాదు సహోదరి, వాస్తవానికి నీ నమ్మిక లేఖనానికి వేరుగా ఉంది, ఇదిగో చూడు అని అర్థమయ్యేటట్లు చెప్పడం మాత్రమే భక్తుల లక్షణం. చివరి శ్వాస వరకు సమన్వయపరిచి బోధ చేస్తూనే ఉండాలి, అర్థమయ్యేటట్లు మాట్లాడుతూనే ఉండాలి. ఒకప్పుడు నేను కూడా చాలా ఆవేశపడేవాడిని. రండి చూసుకుందాం, లైవ్ లోకి రండి, తేల్చుకుందాం అని మాట్లాడుతుండేవాడిని. నాకు ఇప్పటికి జ్ఞాపకం, 2014 సంవత్సరం నేను టీవీ పరిచర్య ప్రారంభించినప్పుడు, 2013లో కూడా టీవీ పరిచర్యలో శుభవార్త ఛానల్లో వాక్యం చెప్పినప్పుడు చెప్పేవాడిని, రండి చూసుకుందాం రండి అనేవాడు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటట్లు చేయడం ప్రారంభించాడు. ఇలా చేయడం నేను సంతోషించను. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు ఎంత సహనంగా, ఎంత ఓపికగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని నడిపిస్తావో అంతగా నేను నీతో పనిచేస్తాను. ఎందుకంటే సమాధానపరచువారు మాత్రమే ధన్యులు. వివాదాలు రెచ్చగొట్టొద్దని అన్నాడు. మనకు సత్యం తెలిస్తే వారికి అర్థమయ్యేటట్లు చెప్పడమే మన బాధ్యత. ఆ వ్యక్తి నమ్ముతాడా, నమ్మడా, నమ్మాడా లేదా, ఈ విషయం మనం చూడక్కర్లా, దేవుడు చూసుకుంటాడు. నమ్మితే, తాను సత్యాన్ని నమ్మితే తన బోధన మార్చుకొని మరల సంఘానికి మేలు చేస్తాడు. లేకపోతే తన వల్ల సంఘానికి కీడు జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం సత్యంలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా అనే దాన్ని బట్టి చూస్తే మనకు పరలోకంలో మహిమ, ఫలము దాచబడి ఉంటుంది. రక్షణ దాంతో ముడిపెట్టకండి, రక్షణ దానితో ముడిపెట్టకూడదు. మరి 10 మంది కన్యకల విషయం ఏంటి సార్?
తెలుసు, నేను అక్కడికే వస్తున్నాను. మీ అందరికీ వరుసపెట్టి ఎన్నో బోధించినవన్నీ మీరు ఏం ఆలోచిస్తారో ఎక్కడికి వచ్చి ఆగుతారో కూడా చాలా స్పష్టంగా నేను ఎరిగినవన్నీ. ప్రారంభంలో మొదట ఈ విషయం గమనించండి. అపోస్తలులు వేసిన పునాదిని గురించి ఎవరికైనా అవగాహన లేకపోతే వారు క్రీస్తు అనే పునాది మీద నిలబడైనా సరే పరలోకం రావచ్చు, వస్తారు. కానీ వారి స్థానం అధిక మహిమలో ఉండదు. వారు సంఘ శరీరంలో కాళ్ళ స్థానంలోనే ఉంటారు. మనము వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అన్నట్లుగా వీరు కేవలం తక్కువ మహిమ కలిగిన అవయవంగా మారుతారు. ఎందుకంటే వారికి క్రీస్తు దొరికాడు కానీ క్రీస్తును గూర్చిన జ్ఞానం దొరకలేదు. రెండు విషయాలు సపరేట్ గా చూడాలి. సిద్ధాంత బోధ వేరు, మర్మమై ఉన్న ప్రత్యక్షత బోధ వేరు. ఈ సిద్ధాంతవాదులు చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు పంపిన ప్రత్యక్షతను కూడా దుర్బోధ అంటున్నారు. పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు అని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను, జాగ్రత్త. ఏ బోధనైనా సరే, ఏ ప్రత్యక్షతనైనా సరే తప్పు అనడానికి ముందు ప్రార్థించాలి, పరిశీలించాలి, చర్చించాలి, ఆ తర్వాతే నిర్ధారించాలి. ఇదేది లేకుండా ప్రతి వాడు తనకు తోచినట్లు మాట్లాడి అది తప్పు, ఇది తప్పు, వారిది తప్పు, వీరిది తప్పు అంటే ప్రమాదం. ఒకసారి నేను ఒక చోట నిలబడి చెప్పాను, ఏదైనా తోటలో ఆదాము మోసపోలేదు అనగానే ఆ పక్కన ఉన్నటువంటి ఒక సేవకుడు ఇంకో సేవకుడితో, ఇది తప్పు సార్, ఆదాము మోసపోడు కానీ పండు తిన్నాడు కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఇప్పుడు వచ్చేదో కొత్తగా చెప్తున్నాడు, తప్పు సార్ అంటున్నాడు. నేను చూశాను, వాక్యం మాట్లాడితే ఏంటి డిస్టర్బెన్స్ ఇక్కడ అని చూస్తుంటే ఆయన, నేను ఒప్పుకోను. నేను వాక్యం చెప్పడం ఒక క్షణం ఆగి ఏంటది అని పక్కనున్న వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి వచ్చేసి చెప్పాడు అనమాట, ఆదాము మోసపోలేదనే మాట ఆయన ఒప్పుకోవట్లే, తప్పు తప్పు అంటున్నాడంటే మెసేజ్ మొత్తం వినొచ్చు కదా. సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇవ్వడం మూడుల లక్షణం. అది అలాగే ఉంటే వాళ్ళు పెంచే పిల్లలు పెంపకం కూడా అలాగే ఉంటుంది, సంఘం పెంపకం అలాగే ఉంటుంది. చెప్పి అప్పుడు వాక్యం చూపించాను. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నదేమిటి? స్త్రీ మోసపరచబడి అపరాధములో పడననుంది, ఆదాము మోసపరచబడలేదని ఉంది అక్కడ. అది సిద్ధాంతం కాదు, వెంటనే ఆవేశపడ్డానికి ప్రత్యక్షత. దేవుడు బయలుపరిచే సంగతుల విషయంలో సిద్ధాంతవాదులు మౌనంగా ఉండి దేవుణ్ణి అడగాలి, నోరెత్తి మాట్లాడకూడదు. ఇది సార్వత్రిక సంఘం నేర్చుకోవలసిన విషయం. సిద్ధాంత బోధ వేరు, ప్రత్యక్షత బోధ వేరు. అందరము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిలబడాలి అని అందరికి అవగాహన కలిగిద్దాం. అందరూ దేవుడు బయలుపరుస్తున్న సంగతులను గూర్చి ఆలోచించి పరిశీలన కూడా చేద్దాం. పౌలు బోధ చేస్తున్నప్పుడు అలా ఉన్నవో లేవోనని పరిశీలించింది పునాది బోధ. కానీ అదే పౌలు విశేషమైన సంగతులు ప్రత్యక్షతలు బోధించినప్పుడు ఇదేమిటి అని ఆశ్చర్యపడి కూడా విన్నారు, తృణీకరించి వినలేదు. కానీ ఈరోజు చూడండి ఎంత వింతో. ఉదాహరణకి నేను చెప్పాను, లోతు భార్య లోక సంబంధికురాలని, లోకం మీద మక్కువ కలిగిన స్త్రీ అని, కాలిపోతున్న పట్టణం కోసమే వెనక్కి తిరిగిందని, ఇలా ఎన్నో రకాలుగా ఆవిడ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఆధారం ఏది? ఖచ్చితంగా మాట్లాడడానికి ఆధారం ఏది? ఆమె కేవలం వద్దు అని చెప్పిన పని చేసింది, దేవుడు చెప్పింది చేయలేదంతే. వెనక్కి తిరిగి చూడొద్దు అంటే తిరిగి చూసింది. ఆ ఒక్క విషయంలోనే ఆవిడ చూపించిన అవిధేయత. కానీ మిగతా విషయంలో అలాంటి భయంకరమైన సొదొమ గొమొర్రా లాంటి పట్టణంలో 2 పిల్లల్ని గొప్పగా పెంచి చూపించింది. పురుషుని ఎరగకుండా 2 కుమార్తెలు ఉన్నారు ఆ భయంకరమైన పట్టణంలో. వాళ్ళిద్దరు పిల్లలనే కాదు, వాళ్ళకు వివాహం చేయబోతున్న ఇంకో 2 పిల్లలు కూడా, అల్లుళ్ళు కూడా ఉన్నారు అక్కడ. భయంకరంగా పూర్తిగా చెడిపోయిన వ్యక్తులకు లోతు తన పిల్లల్ని వివాహం చేయడు. అంటే అర్థం ఏమిటంటే లోతు భార్య తామే కాదు, తమ పిల్లల్నే కాదు, తమతో ఉన్న వారి వర్గాన్ని కూడా కొందరిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు వారు. అందుకే దేవుడు ఏమంటాడంటే దూతలను పంపించినప్పుడు వారు అంటారు, నీవును నీకు కలిగిన వారందరిని తీసుకొని ఇక్కడికి వెళ్ళిపో, నీ బంధువులను తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంటే అబ్రహాము ప్రార్థన చేస్తూ అంటాడు, 10 మంది ఉన్నా కాపాడుతావా? అక్కడ కొందరు ఉన్నారు. అసలు అబ్రహాం అలాంటి ప్రార్థన చేసిందే లోతు కుటుంబాన్ని బట్టి, లోతుతో ఉన్న మిగతా కుటుంబాలను బట్టి. తన అల్లుళ్ళకి చెప్తే వాళ్ళు రాలేదు. ఆ రోజు నోవాహు చెబితే వర్షం పడుతుందంటే వినలేదు వాళ్ళకు, ఎందుకంటే అప్పటికి వర్షం తెలియదు. పైనుండి అగ్ని రావడం ఏమిటి, వింతగా మాట్లాడుతున్నారు మీరు అని హేళన చేశారు. ఆమె వెనక్కి తిరిగి చూసిన అవిధేయత తప్ప ఆవిడ వ్యక్తిత్వం ఎప్పుడూ తప్పు కాదు. ఒకటి పట్టుకొని మొత్తం తప్పుగా మాట్లాడతారు. సమాజం ఉంటుంది కదా, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలా అన్నం ఉడికిందో లేదో చూస్తారు. అది అన్నం మాత్రమే, మనిషిని కాదు. ఎందుకంటే మనిషి స్వభావం ఒకలా ఉండదు. ఒక వ్యక్తిలో కోపము, క్రూరత్వం ఉండొచ్చు, ప్రేమ కూడా ఉండొచ్చు. క్రూరత్వాన్ని, కోపాన్ని చూసి ప్రేమే లేదని చెప్పలేం మనం. కఠినుడై ఉండొచ్చు, క్రూరత్వం అంటే కొంచెం కఠినుడు కావచ్చు. వేటగాడు చాలా కఠినంగా వేటాడతాడు, కానీ తన పిల్లలకు మాత్రం చాలా ప్రేమగా పెడతాడు. ఇప్పుడు చెప్పండి, వేటాడుతుంటే ఆ జంతువులు, ఈ వేటగాడు అసలు కనికరం లేనివాడు, మా అమ్మని చంపేశాడు, మా నాన్నని చంపేశాడు, మమ్మల్ని అనాథని చేశాడని ఆ జంతువు న్యాయం మాట్లాడొచ్చు.
కానీ వాటిని చేసిందే మనుషులు తినడానికి, మనుషుల ఆహారం కోసమే అవి చేయబడ్డాయి అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి తన పిల్లల కోసం తను వేటాడుకుంటాడు, తన కుటుంబం కోసం వేటాడుకుంటాడు. ఎవరి ధర్మం వారికి ఉంది, ఎవరి న్యాయం వాళ్ళు మాట్లాడతారు. తుదకు ఈ సమస్త సృష్టిని చేసిన వాని న్యాయమే న్యాయం అవుతుంది, మరొకటి న్యాయం కాదు. అలా మనందరి అభిప్రాయాలు ఎప్పుడు సత్యం కాదు. దేవుని అభిప్రాయాలు మన ఆలోచనకు సెట్ అయితేనే అవి సత్యం అవుతాయి. పదే పదే ఈ విషయాలు నేను ఎందుకు వ్యక్తపరుస్తున్నానంటే మన ఆలోచన విధానం మనకు తెలిసిన న్యాయంతో కొనసాగుతుంది. చాలా మంది అంటుంటే విన్నాను, నేను ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోయింది. నేను ఆశ్చర్యపోయేవాడిని, నిజంగానే ఇది కరెక్టేనా, ఈ సూత్రం కరెక్టేనా, పెద్దలు ఇలా అనడం కరెక్టేనా? ఇలాగైతే అధిక నీతిమంతుల్లాగా ప్రవర్తించినట్లు అవుతుంది. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసేది అన్నం మాత్రమే, మనిషి కాదు. ఎందుకంటే మనుషులతో చాలాసార్లు కొన్ని అపార్థం చేసుకుంటాం, కొన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, కుందేలు గెలిచిందా, తాబేలు గెలిచిందా? మనం చదువుకున్న కథలో తాబేలు గెలిచింది, కానీ నిజానికి ఎప్పుడు తాబేలు గెలవదుగా, కథ మాత్రమే. ఇది కూడా అంతే. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు పోల్చుకొని మాట్లాడతాం, కానీ ప్రతి పోలిక సెట్ అవ్వదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆలోచనను పెంచడానికి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఏదైనా ఒకదాన్ని తప్పు అనడానికి ముందు ఎక్కువసార్లు ఆలోచించండి. దేవుడు 7 మార్లు ఆలోచిస్తాడంట. నేను కూడా ఆలోచించాలంట 7 మార్లు. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి 7 మార్లు. ఏదైనా మాట్లాడేటప్పుడు 7 మార్లు ఆలోచించండి. ఏమో కొన్ని అనుభవాలు, కొన్ని బౌండరీస్ అలా దొరుకుతాయి, ఏం చేస్తాం? వాటిని కరెక్ట్గా గట్టిగా పట్టుకుంటే భవిష్యత్ అంతా మన కొరకు ద్వారం తెరవబడి ఉంటుంది. నాకు తెలుసండి, బాగా ఆలోచిస్తాను. లేదు, ఆప్షనే లేదు, తప్పకుండా ఆలోచించాల్సిందే, వేరే చాయిస్ లేదు. మన ఇంటి విషయాలు మనకు నచ్చినట్టు ఏదైనా మాట్లాడతాం, చెల్తా. కానీ ఇక్కడ మాత్రం కుదరదు. దేవుని భక్తి జీవితంలో ప్రతిదాన్ని 1-2 సార్లు ఆలోచించాలి. ఒక వ్యక్తిని తప్పు అని చెప్పి తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పడానికి ముందు నువ్వు తప్పు అన్నప్పుడే నీతో పాటు 100 మంది తప్పు అని ఉంటారు. మళ్ళీ నువ్వు వీళ్ళని క్షమాపణ అడిగి నువ్వు మారుతావు, కానీ ఈ 100 మంది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారో అదే తప్పుడు ఆలోచనతో. అందుకే గుర్తుంచుకోండి, ఏదైనా ఒక విషయాన్ని తప్పు అనడానికి ముందు దాన్ని పరిశీలించి ఆ తర్వాతే మాట్లాడడం ముఖ్యం. అందుకే నేను ఈరోజు చెబుతున్నాను, ఒక వ్యక్తి సత్య పునాది మీద లేకపోయినా, ఒక వ్యక్తికి వాక్య మర్మం తెలియకపోయినా అతడు పరలోకం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు అనే బండను, క్రీస్తు అనే పునాదిని పట్టుకొని ఉంటాడు కాబట్టి. కానీ పరలోక రాజ్యంలో నువ్వు తలస్థాయిలో ఉండాలంటే మాత్రం తప్పకుండా అపోస్తులు వేసిన పునాది మీదను క్రీస్తు ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న సర్వసత్యం నీకు తెలిస్తే మాత్రం నువ్వు తలగా ఉంటావు, అధిక మహిమలో ఉంటావు పరలోక రాజ్యంలో. ఆమేన్. ఈ విషయం ఒకసారి మీ మనసులోకి తెచ్చుకోండి. మన చుట్టూ ఉండే ఏ సేవకుని ఇంకా విమర్శించం, మనం ఏ మినిస్ట్రీని తప్పుపట్టం, ఏ డినామినేషన్ మీద మనం తప్పుగా ప్రవర్తించి మాట్లాడడం. నీకు సత్యం తెలిస్తే అర్థమయ్యేటట్టు చెప్పు. ఆ వ్యక్తి మార్చుకోకపోతే ఆ వ్యక్తి తన బహుమానాన్ని, మహిమను పోగొట్టుకుంటాడు. అవును, దుర్బోధ, అబద్ధ బోధ అని మాట్లాడుతుంటాం. దేన్ని దుర్బోధ అనాలి, దేన్ని అబద్ధ బోధ అనాలి తెలుసా మీకు? 2 విషయాలు. ఆనాటి దినాల్లో ఆది సంఘంలో దేన్ని దుర్బోధ అన్నారు తెలుసా? క్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడింది, క్రీస్తు కృప నుండి దూరం చేసింది, రక్షణను పోగొట్టేది ఏదైతే ఉందో దాన్ని దుర్బోధ అన్నారు. ఒకటి. రెండవది, అపోస్తలుడు చెప్పినది కాకుండా వేరే ఒకటి చెప్తే దాన్ని అబద్ధ బోధ అన్నారు. అబద్ధం అండి, అపోస్తలు అలా చెప్పలేదండి, అబద్ధ బోధ. క్రీస్తుకు వేరుగా, క్రీస్తు కృపకు వేరుగా మాట్లాడింది దుర్బోధ అండి, అది రక్షణను పోగొట్టేదండి అని అన్నారు. ఆనాడు పలికిన మాటలు అవి, కానీ ఈనాడు దేన్ని బట్టితే దాన్ని దుర్బోధ అంట. విచిత్రం చూడండి. సువార్త చెప్పడానికి క్రీస్తుని ఎరగని వారికి అర్థమయ్యేటట్లు చేయడానికి మనం వేరే ఏ గ్రంథాలు వాడినా, వేదాలు వాడుకున్నా, ఖురాన్ వాడుకున్న ఏదైనా తీసుకొని, ఏమండి మీరు కూడా ఇలా నమ్ముతున్నారు కదండి, మీ నమ్మకాల్లో కూడా ఈ విశ్వాసం ఉంది కదండి, మీ ఉద్దేశాల్లో కూడా ఇలా ఉంది కదండి, అదేదో కొత్త విషయం కాదండి, బైబిల్లో కూడా దానికి పోలికగా కొన్ని విషయాలు ఉన్నాయండి అని చెప్పడం కూడా దుర్బోధేనంట. అందరి ఉద్దేశం కాదు అది. కొందరున్నారు, సాతాను గురుగులుగా కొందరిని నాటాడు. ఎక్కడైతే వాళ్ళు సువార్తను నమ్మేస్తారని చెప్పి సాతానికి ఉలిక్కిపడి ఇలాంటి కొందరిని అక్షరార్థుల్ని లేపి నిందలు వేస్తుంటాడు అనమాట వాడు అనేకుల మీద. మనం పుట్టక ముందు నుంచి జరుగుతుంది అది. అందుకే చెప్తున్నాను, ఏది దుర్బోధ, ఏది అబద్ధ బోధ అంటే క్రీస్తుకు వేరుగా, కృపకు వేరుగా, రక్షణను పోగొట్టేది ఏదైనా మాట్లాడితే అది దుర్బోధ. అపోస్తలు, ప్రవక్తలు చెప్పినది కాకుండా దానికి వేరుగా మాట్లాడితే దాన్ని అబద్ధ బోధ. ఈ రెండే గుర్తుంచుకోవాలి. కానీ అపోస్తలుడు చెప్పకుండా మిగిలిపోయిన ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పకుండా మిగిలిపోయిన ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. వాటిని చెబితే అవి కొత్తగా విన్నందుకు అబద్ధము, దుర్బోధ అనేస్తున్నారు చాలా మంది. అర్థం కాని దాన్ని కూడా అబద్ధం అనేస్తారండి. చూడండి, యూదా పత్రికలో 10వ వచనంలో ఉంటుంది అలాంటి వారిని గూర్చి. అర్థం కాని దాన్ని గూర్చి కూడా అబద్ధ బోధ అని అంటుంటారు. చూడండి, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. చూసారా, స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారంట. ఈ బుద్ధి లేని సంఘం ఎవరు సార్
అని అడుగుతున్నారు కదా. స్వాభావికముగా తమను తాము నాశనం చేసుకున్నవారు వారు. స్వాభావికముగా పరిశీలన ఉండదు, సిద్ధపాటు ఉండదు, కోపము, క్రోధము, అల్లరితో కూడినవారు, దేవుడిచ్చిన తలాంతులను పాతిపెట్టినవారు, వారు మాట్లాడితే వివాదం, గొడవ, తోటి సహోదరుల పట్ల ప్రేమ లేనివారు. అలాంటి వారు కాబట్టి వారు తైలం సమకూర్చుకోలేకపోయారు. ఎందుకంటే తైలమును ఇచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఎందుకంటే ఈ తైలము ఈ లోకంలో దొరికే తైలం కాదు, పరలోకం నుండి వచ్చే అచ్చు సువర్ణ తైలం, ఒలివ నూనె. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది చూసారు, సువర్ణ తైలం. ఈ భూమి మీద ఎక్కడుంటది బంగారపు తైలం? బంగారం కలర్లో కనబడడం కాదు, బంగారపు తైలం, సువర్ణ తైలం. అది పైనుండి వచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం అది. కాబట్టి లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా ఈ బుద్ధి లేని సంఘానికి ఉన్న లక్షణం ఏమిటంటే వీరు తొందరపడేవారు, ఆతృతపడి మాట్లాడతారు, దేవుని సత్యాన్ని కూడా అసత్యం అనేస్తారు, పరిశుద్ధాత్మ బోధను తృణీకరించిన వారు. అందుకే వీరికి క్షమాపణ లేదు. కుమారుని ఒక మాట అంటే కూడా క్షమిస్తాడంట, కానీ పరిశుద్ధాత్మను అంటే. అందుకు నేను సార్వత్రిక సంఘం మొత్తానికి చెబుతున్నాను, ఒకటి తప్పు అని నిందించే ముందు అక్షరాన్ని బట్టి మాత్రమే నిందించొద్దు, జాగ్రత్త. దేవుడు తృణీకరిస్తాడేమో మిమ్మల్ని, జాగ్రత్త. ఒకటే మైండ్లో పెట్టుకోండి, అపోస్తుల పునాది మీద లేకపోయినా లేదా సత్యబోధ ఏమిటో తెలియకపోయినా పరలోకానికి వచ్చే అవకాశం ఉంది చాలా మందికి. ఎందుకంటే వారు సత్యమయ్యున్న క్రీస్తును నమ్మి పట్టుకుంటారు, వస్తారు. కానీ పరలోకానికి ఒక మూలనే ఉండాల్సి వస్తుంది. అయితే కొందరు అలా మూలను ఉండడమే కాదు, ఇంకొందరిని మూలకు తీసుకెళ్ళిపోతున్నారు. శాస్త్రులు, పరిచయుల్లాగా, అందులైన మార్గదర్శకుల్లాగా తాము పడ్డమే కాదు, అనేకుల్ని పడగొట్టేస్తున్నారు. అందుకే నేను ఈరోజు 2 విషయాలు చెప్తున్నాను. ఈ భూమి మీద అందరూ సర్వసత్యాన్ని నమ్మరు, అందరు అపోస్తుల ప్రవక్తల పునాది మీద శ్రద్ధ కలిగి ఉండరు. కొందరు కేవలం విశ్వాసంలో మాత్రమే కొనసాగుతారు, భక్తిలో మాత్రమే కొనసాగుతారు, క్రీస్తును మాత్రమే నమ్మి వెంబడిస్తారు. వారికి అపోస్తుల పునాదిని గూర్చి కానీ, వాక్య మర్మమును గూర్చి కానీ, ప్రత్యక్షతలను గూర్చి కానీ శ్రద్ధ ఉండదు. కానీ వారు క్రీస్తునందు స్థిరంగా ఉంటారు కాబట్టి దేవుడు వారికి రక్షణిస్తాడు. అయితే కొందరు క్రీస్తునందే ఉన్నప్పటికీ సత్యమును వారు తృణీకరిస్తారు, సత్యాన్ని అబద్ధమని ప్రచారం చేస్తారు. అది బుద్ధి లేని సంఘం చేస్తున్న తప్పుడు పని. వారిలో దూషణ, ద్వేషం, అల్లరి, క్రోధం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వారి వల్ల బాధపడతాడు. వారు బుద్ధి లేని సంఘం. వారు క్రీస్తునే నమ్ముతారు కానీ పరిశుద్ధాత్మను దూషిస్తారు. అందుకు వారు బుద్ధి లేని సంఘం. దేవుడు పంపించిన సందేశాన్ని గుర్తించకుండా దూషించడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడమే. దేవుని ఆలోచన విధానం పరిశీలించకుండా ఇది అబద్ధం అనేయడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడమే. పరిశుద్ధాత్మని దూషించడమే. ఆత్మదేవుని పనిని, ఆత్మదేవుని కార్యాన్ని ఇది దురాత్మ పని అండం పరిశుద్ధాత్మని దూషించడమే. పరిశుద్ధాత్మ దేవుని దూషించడమే. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు, ఇంకొక సంవత్సరం నీ జీవితంలోనికి రాకముందే ఈ సంవత్సరమే సువర్ణమయంగా దాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మని బోధ, ప్రతి దాన్ని సపరేట్గా చూడడం నేర్చుకో. క్రీస్తును పట్టుకొని కూడా పరలోకం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నోవాహు కాలంలో అవిధేయులు కూడా క్రీస్తును అంగీకరిస్తే వాళ్ళు పరలోకం వచ్చే అవకాశాన్ని పెట్టాడు నా దేవుడు. మీకు తెలుసా, నోవాహు కాలంలో ఉన్న అవిధేయులకు కూడా ఆయన సువార్త చెప్పాడంట. నోవాహు కాలంలో ఉన్న అవిధేయులకు కూడా సువార్త అందింది. ఇది కొత్తగా ఉండొచ్చు కొందరికి, అదేమిటి సార్ అని. అందుకే చెప్పాలి, నీకు నచ్చినట్టు చదవడం కాదు, బైబిల్ చెప్పినట్టు బైబిల్ని చదవాలి. పేతురు భక్తుడు ఏమంటాడు, ఆయన ఆత్మస్వరూపిగానే ఆత్మల లోకమునకు వెళ్ళెను, నోవాహు కాలంలో ఉన్న అవిధేయుల యొద్దకు వెళ్ళెను, వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. నమ్మిన వారిని రక్షణలోనికి తీసుకెళ్ళాడు ఆయన. నమ్మని వానికి శిక్ష. ఒక ఆయన ఇలా అడిగాడు నన్ను, సార్ అక్కడికి వెళ్ళి పాతాళ లోకంలో ఉన్న వ్యక్తులకు సువార్త చెబితే వాళ్ళు వెంటనే నమ్మి పరలోకానికి రావాలనుకుంటారు కానీ పాతాళంలో ఉండాలనుకుంటారా సార్? అలాగైతే ఒక్కడు కూడా మిగులుకుండా మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది కదా పాతాళం. కాదు. దీనికి 2 విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మొదటి విషయం, తెలిసి క్రీస్తును గురించి అన్ని విషయాలు తెలిసి చనిపోయిన వ్యక్తికి మళ్ళీ సువార్త లేదు. క్రీస్తే దేవుడు అనే విషయం తెలిసి చనిపోతే రక్షణ లేదు. ఎందుకంటే నమ్మని వానికి శిక్ష అన్నాడు. అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియని వ్యక్తులకు, క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోకుండానే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి క్రీస్తు తప్పక న్యాయం చేస్తాడు, చెబుతాడు సువార్త. అప్పుడైనా సరే పాతాళం నుంచి తప్పించుకోవడానికి నమ్మేస్తారుగా ఏది చెప్పినా. రెండో విషయం ఏమిటో తెలుసా, ఆయన వారితో మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళు పాతాళంలో ఉన్న విషయాన్ని మర్చిపోయేటట్లు దేవుడు ముందు చేస్తాడు. ఒక అందమైన ప్రదేశంలో, అందమైన ప్రాంతంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో తనకు సంబంధించిన వాళ్ళందరూ తనతోనే ఉన్నారనే భావన అక్కడ కలిగిన తర్వాతనే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు అమాయకుడు అనుకున్నారా? నీ గురించి, నీ ఆలోచన గురించి నీకంటే ఎక్కువ తెలిసినవాడు ఆయన. అప్పుడు వింటారా లేదా, ఆలోచిస్తారా లేదా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తన బంధువులతో, తన స్నేహితులతో, తన వాళ్ళతో బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నారు అదే ఫీలింగ్లో ఉంటారు. ఈయన ఒక సువార్థికుడిలాగా వెళ్ళి
ఈయన ఒక ప్రవక్తలాగా వెళ్ళి, ఒక సామాన్యమైన మనిషిలాగా వెళ్ళి వారితో మాట్లాడుతుంటే వారు వారి ప్రాంతంలోనే ఉండి, వారి జీవనంలోనే ఉండి వారు వింటున్నట్టుగా వింటారు. అప్పుడు న్యాయం మాట్లాడతాడు, ఒప్పిస్తాడు, అర్థమయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు కూడా వినకపోతే వదిలేస్తాడు. అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది ప్రత్యక్షత. ఇప్పుడు ఎవరైనా, ఎక్కడ సార్ కిరణ్ పాల్ గారు, ఎక్కడుంది బైబిల్లో అండి, ఈ అక్షరార్థులకు నేనేం చెప్పను, ఇది ప్రత్యక్షత. ఇలాగని ఎందుకు నమ్మాలి అని అడిగితే నేను ఒక మాట అడుగుతాను. అలా కాకుండా వాడు పాతాళంలో యాతన పడుతున్నాడు. నేనే రక్షకుణ్ణి, నన్ను నమ్మితే నీకు పరలోకం ఉంటే టక్మని నమ్మేస్తాడుగా. వేరే ఆలోచనే ఉండదు. అయ్యా నువ్వు సత్యం చెప్పేవా అబద్ధం చెప్పేవా కాదు, నువ్వు ముందు బయటికి తేవడానికి నిన్ను నమ్మడమే ముఖ్యమా, నమ్మేస్తానంటాడు. అదేం నమ్మకం? బూచోను చూసి బుబ్బ తిన్నట్టు. అసలు లాజిక్ అందదు. విశ్వాసం అనున్నది ఆలోచనతో ముడిపడి ఉన్నది, నమ్మికకు ముడిపడి ఉన్నది, భయంతో నమ్మేది కాదంటది. ఇది సత్యమని తెలుసుకొని నమ్మితే వచ్చేది రక్షణ. అందుకు ఆయన వారు సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు వాళ్ళు తమ మనస్సుని మేము పాతాళంలో ఉన్న విషయమే మర్చిపోయేటట్లు చేసి వారు అందమైన ప్రదేశంలో అందంగా తన వారితో పాటు కలిసి ఉన్నటువంటి వాతావరణాన్ని దేవుడు వారికి చూపిస్తాడు. అప్పుడు వారికి సువార్త చెప్తాడు. అప్పుడు వారు నమ్ముతారా నమ్మరా, ఈయన అర్థమయ్యేటట్లు వారికి ఆలోచన కలిగేటట్లు న్యాయంగా చెప్తాడు. నమ్ముతారా నమ్మరా, అలా సువార్త వారికి అందుతుంది కూడా. ఎవరికైతే క్రీస్తు అనే తెలియకుండా చనిపోతారో వారికి రక్షణ అవకాశం ఉంది. స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. చాలా మందికి అసలు క్రీస్తు గురించి ఏం తెలియకుండానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేశం కొరకు మాత్రమే బతికిన వారు ఉన్నారు. వాళ్ళు 200 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కు పాదాల కింద సమస్త దేశాన్ని తొక్కుతుంటే అక్కడ సువార్త అందించేంత అవకాశమే లేదు. అసలు వారు తమ దేవుళ్లను కూడా భక్తి చేస్తూ మొక్కినటువంటి సందర్భాలు చాలా తక్కువ స్వతంత్ర సమరయోధులకి. కొందరైతే యవన ప్రాయంలోనే చనిపోయారు, పసితనంలో కూడా చనిపోయారు కొందరు. ఈ కారణం చేత వారికి కూడా ఒకవేళ రక్షణ పొందే అవకాశం దేవుడిస్తే ఆయన ఇచ్చునుగాక, నీకేంటి నష్టం? కొందరిని నరకం పంపడానికి నీకెందుకు అంత శ్రద్ధ? ఏ విధము చేతనైనా కొందరిని రక్షించుకుందామని దేవుడు అనుకుంటుంటే సిద్ధాంతాన్ని అడ్డుపెట్టి కొందరిని నరకానికి పంపించాలనే ప్లాన్లో ఎందుకున్నావు? ఎందుకు నీకు విశాల హృదయం లేదు? ఎందుకు యోనాలాగా కోపానికి వస్తావు? దేవుడు కొందరిని రక్షించడానికి వారికి మారు మనసు అవకాశం ఇస్తే నీకెందుకు యోనాలా కోపం? యోనాలాగా ఈ సందేశం నీకు మారు మనసునిచ్చునుగాక. కాబట్టి దేవుడు ఏ చిన్న కారణం దొరికినా కొందరిని అగ్నిలోంచి తప్పించాలని చూస్తున్నాడు. అలాంటి కారణాన్ని ఆయన వారి ముందుంచుతున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, అంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే అంటాడు, దుష్టుడు తన దుష్టత్వం వలన నశించుట నాకు ఇష్టం లేదు, తిరగాలని చేయి చాపుతున్నాను అంటాడు. మనమైతే దుష్టుని ముందు లోపటేయండిరా. దేవుని ఆలోచన వేరే, నీ ఆలోచన వేరు. నువ్వు దుష్టులను గుర్తిస్తున్నావు, ఆయన దుష్టులను మారుస్తున్నాడు. ఒకరిని తప్పుబట్టడం గొప్ప విషయం కాదు, ఒకరిని తప్పు నుండి బయటికి తీసుకురావడం చాలా గొప్ప విషయం. అదే నా ప్రభు సాధించిన విజయం. ఆమేన్. ఆయన తన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి సాధనలో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు క్రీస్తు అనే పునాదిని పట్టుకున్నావు, అపోస్తుల పునాదిని కూడా పట్టుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుని సర్వసత్యం ప్రత్యక్షతను కూడా పట్టుకున్నావు. నీ స్థాయి తలస్థాయిగా ఉంటుంది. అయితే సాతాను కొన్నిసార్లు నిన్ను మలినపరచాలనుకుంటాడు, నిన్ను పడగొట్టాలనుకుంటాడు, నీ స్వభావాన్ని, నీ బుద్ధిని పాడు చేయాలనుకుంటాడు, నీ భక్తిని పాడు చేయాలనుకుంటాడు. నువ్వు సత్యబోధలో ఉన్నప్పుడు కూడా నీ మీద నిందలు మోపుతాడు వాడు. నిన్ను అపవిత్రపరచాలనుకున్నప్పుడు మీకు తెలుసా, ఈ సత్యబోధ వలన, ఈ పునాది వలన దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి తెలుసు అది సాతాను ప్రక్రియ అని. దేవునికి తెలుసు నీ హృదయంలో అది లేదని. దేవునికి తెలుసు అది కొద్ది కాలంలో జరిగిన శోధన అని. దేవునికి తెలుసు దాంట్లోంచి బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చేశావని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడిందో. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ కనబడుతుంది. 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏది కలుగును? 22వ వచనంలో చెప్పాడు ఏది కలుగును అంటే అక్కడ ఉంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఒకవేళ మీరు పునాది మీద స్థిరంగా ఉండే వాళ్ళైతే, దేవుడు బోధించిన సువార్తలో నిలకడగా ఉన్న వాళ్ళైతే, సత్యమందు స్థిరంగా ఉన్న వాళ్ళైతే మీరు నిరపరాధులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా మార్చేస్తాడు. నీవు నమ్మిన సత్యబోధ వలన నువ్వు విడుదల పొందుతావు. అందుకే రాయబడింది, సత్యము నిన్ను అన్నిటి నుండి స్వతంత్రుని చేస్తుంది. సాతాను వలన కలిగిన దానిని బట్టి నీతిమంతుడు 7 మార్లు బడినను తిరిగి నిలబడతాడు. సత్యం నిన్ను నిలబెడుతుంది. కాబట్టి అందరికీ దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అందరినీ సమర్థులుగా చేసే వరకు ఆయన చూస్తున్నాడు. మనమేంటో మధ్యలోనే తీర్పులు తీర్చేసి వాడు భ్రష్టుడు, వీడు భ్రష్టుడు అని చెప్పి వాళ్ళని వీళ్ళని అనేస్తూ ఉంటాం. అందరినీ మారే అవకాశం మనం కూడా ఇద్దాం. అందరినీ మార్చుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం.
పరిశుద్ధాత్మ దేవుడు అందరి బలహీనతల్లో సహాయం చేస్తున్నాడు. మనం బలహీనుల్ని తోసి సాతానికి సహాయం చేయొద్దు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మళ్ళీ చెప్తున్నాను, కొందరు క్రీస్తు అనే బండ మీద తమను తాము జాగ్రత్తగా కట్టుకొని పరలోకం వస్తారు. వారికి అపోస్తలుల పునాది తెలియకపోవచ్చు, పరిశుద్ధాత్ముడిచ్చే సర్వసత్యం ప్రత్యక్షత కూడా తెలియకపోవచ్చు. అయినా వారు పరలోకానికి వస్తారు. కానీ ఓ మూలనే ఉండాలి. కానీ పరలోకంలో నువ్వు తలగా ఉండాలంటే మాత్రం నీకు ఖచ్చితంగా క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి కావాలి, అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది కావాలి, పరిశుద్ధాత్ముడు బోధించిన సర్వసత్యం కూడా కావాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు తలగా మారుతావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన చుట్టూ ఎన్నో మినిస్ట్రీస్, డినామినేషన్స్, ఎందరో సేవకులు కష్టపడి సేవ చేస్తున్నారు. కావచ్చు వారి నమ్మికలో అసత్యం ఉండొచ్చు. కానీ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ప్రతి మినిస్ట్రీలో మనం తెలుసుకోవలసిన సత్యములు కూడా ఉన్నాయి. ప్రతి డినామినేషన్లో మనం గుర్తించాల్సిన సత్యములు కూడా ఉన్నాయి. మనలో లేనివి వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళలో లేనివి మనలో ఉన్నాయి. మనం ఓపికతో ఒకరికొకరు నేర్పిస్తే సాతాను ఒంటరి అవుతాడు, మనం ఒకటైపోతాం. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. ఎంత చక్కగా దేవుని ఆలోచన చూడండి. ఒకసారి మీరందరూ తిమోతి పత్రిక 2వ పత్రికలో ఉంది, 2వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభువు నామమును ఒప్పుకొని అనేకులు దుర్నీతి నుండి తొలగిపోతారు. ప్రభువు నామమును బట్టి రక్షణ పొందుతారు. దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉండడానికి మనకు కావలసింది క్రీస్తు అనే పునాదిని గట్టిగా పట్టుకోవడం. క్రీస్తే మన బండ. ఆ బండ మీద మన ఇల్లుందంటే ఏ వరద మనల్ని ఏం చేయలేదు. అయితే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మన ఇల్లు ఉండాలి. బండ మీద ఉంటే సరిపోదు. ఈ బండ మీద నువ్వు బలంగా తవ్వుకొని నీ ఇల్లు మాత్రమే కట్టుకోకుండా అపోస్తలుల ప్రవక్తల పునాది ముందేసుకోవాలి. దాని మీద నీ ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు పరలోకంలో నీ అంతస్తు పెరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే బండ మీద అపోస్తలుల ప్రవక్తల పునాది ఉంటుందో, ఎప్పుడు ఆ బండ కాదు, అది కొండ అయిపోతుంది. బండ మీదకి అపోస్తలుల ప్రవక్తల పునాది వస్తే ఆ బండ ఏమవుతుంది? కొండ. ఆయనే నా కొండ, నా కోట అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోను కొండ. సియోను కొండ ఏమిటో తెలుసా? పునాదితో ఉన్నటువంటి కొండ అది. అందుకే చూడండి, సియోను పట్టణం గురించి మాట్లాడుతూ, యెరూషలేము పట్టణం గురించి మాట్లాడితే ఏమంటాడు? 12 గుమ్మములు 12 పునాదులు ఉన్నాయంట అక్కడ. గుమ్మములు పునాదులు కలిసి అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రజ, ఎవరిని దూషించక, ఎవరిని తృణీకరించక, ఎవరిని అవమానించక, అందరినీ అన్ని విషయాల్లో అర్థం చేసుకునే ఉన్నతమైన వారమై వర్ధిల్లున్నట్లుగా లేఖనం మీ ముందుకు వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధాంతాలను బట్టి మీ భక్తిని మీరు స్థిరపరచుకోలేరు. సిద్ధాంతాలను బట్టి పోట్లాడితే భక్తి స్థిరం అవ్వదు. క్రీస్తుని బట్టి మనం అమర్చబడాలంట ఒకరిలో ఒకరు. బైబిల్ సెలవిస్తుంది చూడండి ఒకసారి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనమందరము క్రీస్తులో అమర్చబడుతున్నామని ఉంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21వ వచనం చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు క్రీస్తును పట్టుకున్నారు, వారికి రక్షణ ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడితే దేవాలయం అవుతామంట మనం. అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును నమ్మారు, రక్షణ ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడితే తామే వెలుగైపోతారు. ఇది నియమం. ఈ నియమం ప్రకారంగానే మన భక్తి కొనసాగుతుంది. కాబట్టి ఎవరిలోనైనా సత్యబోధ లేకపోతే, ఎవరిలోనైనా అపోస్తలులైన ప్రవక్తల పునాది లేకపోతే వారిని విమర్శించకండి, వారికి అర్థమయ్యేటట్లు నేర్పించండి. ఎందుకంటే వారు తక్కువ వారు అవుతున్నారు. అయ్యో, మీ స్థాయిని, మీ మహిమను మీరు పోగొట్టుకుంటున్నారండి. సత్యము వలన మాత్రమే మహిమ వస్తుందండి. క్రీస్తు వలన రక్షణ రావచ్చు, కానీ మహిమ మాత్రం సత్యము వలన మాత్రమే వస్తుంది. దైవ చిత్తానుసారమైన మర్మము వలన మాత్రమే మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన వస్తుంది. దేవుని జ్ఞానము, దేవుని ప్రత్యక్షత లేకపోతే పరలోకంలో అధిక స్థానం, అధిక మహిమ రాదు. కొందరు అంటుంటారు, యేసును బట్టి పరలోకం రామా, మర్మములైతేనే పరలోకం వస్తామా అంట. మర్మములకు పరలోకానికి సంబంధం లేదు నాన్న. మర్మము తెలుసుకున్నట ద్వారా పరలోకములో ఉన్నత స్థాయి వస్తుంది. దేవుడు దాచిన సంగతులు నీకు తెలియడం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు, తలగా మార్చబడతావు. దేవదూతలు కూడా నీ ముందు కూర్చొని నేర్చుకుంటారు. దేవదూతలకు నేర్పించే స్థానం అది. ఆమేన్. ఎంత ఖచ్చితంగా రాయబడింది చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమౌటకు
వృద్ధి పొందుతున్నది. అదే ఎఫెసీ పత్రిక 4:16 చూడండి ఒకసారి. అదే ఎఫెసీ పత్రిక 4:16, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకే క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తే దేవుడు అని నమ్మడం ద్వారా నీకు పరలోకంలో ప్రవేశం ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడాలంటే అపోస్తుల ప్రవక్తల పునాది ఉంది. అపోస్తుల ప్రవక్త పునాదిల మీద నిన్ను కట్టుకోకపోతే నువ్వు క్రీస్తులో అమర్చబడవు, క్రీస్తును పట్టుకుంటావు అంతే. సంఘ శరీరంలో నీకంటూ ఒక ప్రథమ స్థానం, ఒక ముఖ్య స్థానం కావాలంటే క్రీస్తులో అమర్చబడాలి. క్రీస్తులో అమర్చబడాలి. ఈ క్రీస్తులో అమర్చేది అపోస్తుల ప్రవక్తల పునాది. అమర్చబడిన తర్వాత నువ్వు ఏదో ఒక అవయవంలో ఉండిపోవడం కాదు, తలగా మారాలి. అంటే పరిశుద్ధాత్ముడిచ్చే సర్వసత్యము ప్రత్యక్షత అప్పుడు నిన్ను తలగా మార్చే అవయవంగా తీసుకెళ్తుంది. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తావు. నువ్వు అపోస్తుల ప్రవక్తల పునాది మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక అవయవంగా నువ్వు ఆయనలోకి వెళ్తావు. కానీ సర్వసత్యము ప్రత్యక్షత పరిశుద్ధాత్మని బోధ వలన నువ్వు అధిక మహిమలోనికి చేర్చబడతావు. అప్పుడు నువ్వు తలస్థాయిగా మారుతావు, రూపాంతరం చెందుతావు. ఇది నియామకం. ముందు క్రీస్తుని పట్టుకోవడం, తర్వాత పునాది మీదకి రావడం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతతో అధిక మహిమలోనికి వెళ్ళడం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ పునాది లేకపోయినా పరిశుద్ధాత్మని ప్రత్యక్షత లేకపోయినా పరలోకం ఉంది, ఎందుకంటే క్రీస్తున్నాడు కాబట్టి. కానీ పరలోకంలో నువ్వు అధిక మహిమలో తలగా ఉండాలంటే మాత్రం పునాది ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి. ఇప్పుడు మనకు ప్రత్యక్షత తెలుసు, మర్మం తెలుసు, మనకు పునాది కూడా తెలుసు. ఎదుటి వ్యక్తికి తెలియదు. ఏం చేద్దాం? అతని హేళన చేద్దామా? అవమానిద్దామా? తప్పందామా? చెప్పే మాట చెప్పు, అర్థమయ్యేటట్టు. వినలేదనుకో వారి స్థానాన్ని వారే పోగొట్టుకుంటున్నారు స్వయంగా. హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, రూల్ ప్రకారంగా పోలీస్ ఏం చేస్తాడు? ఆపి ఫైన్ వేస్తాడు. అంతేగాని నిన్న ఆయన ఒక మాట అనడానికి అర్హత లేదు. ఏ పోలీసు కూడా ఎవరిని ఒక్క మాట అనడానికి లేదు. బుద్ధి లేదా? ఇంత వయసు వచ్చింది, హెల్మెట్ పెట్టుకోవడం చేత కదా, ఇవన్నీ అనకూడదు. వాళ్ళు అంటే వాళ్ళు శిక్షార్హులు. రూల్ ప్రకారంగా హెల్మెట్ పెట్టకపోతే ఫైన్ వేయాలి, వేసి పంపాలంతే సైలెన్స్గా. వాడు హెల్మెట్ పెట్టుకునే వరకు ఫైన్లు కడతానే ఉంటాడు. అది వాడిష్టం. డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే వాడిష్టం, ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటే వాడిష్టం. చెప్పడం వరకు, ప్రేమతో చెప్పడం వరకు మాత్రమే అధికారుల బాధ్యత. అలాగూ మనకు పునాది తెలిస్తే, మనకు ప్రత్యక్షత తెలిస్తే చెప్పేవానికి మనం ఎలా చెప్పాలంటే సత్యమును ప్రేమతోనే చెప్పు. వాడు మహిమ పోగొట్టుకుంటాడేమో, నీకెందుకు? నువ్వు మాత్రం బాధ్యతగా చెప్పు. ఆనాడు దుర్బోధకులని, అబద్ధ బోధకులని తిట్టినది, గద్దించినది తోటి సహోదరులను అవమానించడానికి కాదు. క్రీస్తు కృపకు దూరం చేస్తున్న బోధను వారు దుర్బోధ అన్నారు. మర్చిపోతు. రక్షణ పోగొట్టేదాన్ని వారు దుర్బోధ అన్నారు. అపోస్తలు చెప్పింది కాకుండా వేరే చెప్తే అబద్ధం అన్నారు. ఈ రెండు. కానీ ఈరోజు అన్ని దేన్ని పడితే దాన్ని అబద్ధం అంటున్నారు, దేన్ని పడితే దాన్ని దుర్బోధ అంటున్నారు. ఆలోచనను గుర్తించట్లేదు, ప్రత్యక్షతను అర్థం చేసుకోవట్లేదు. చెప్పినా వినే మనసు లేకపోయింది, కఠిన హృదయులైపోయారు. స్వాభావికంగా తమకు ఏం తెలిస్తే దాన్ని బట్టి మాట్లాడేస్తున్నారు, అక్షరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఆత్మ చెప్పేదాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రమాదంలో ఉంది సంఘం. త్వరగా మార్గాన్ని సరళం చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, ఒకరు క్రీస్తును పట్టుకుంటే రక్షణ ఉందా లేదా? మరి వీళ్ళకు పునాది లేకపోతే ఏం లేదు, రక్షణ లేదా, మహిమ లేదా? మహిమ తగ్గిపోతుంది, బహుమానం తగ్గిపోతుంది. పరిశుద్ధాత్ముడిచ్చే ప్రత్యక్షతను పట్టుకుంటే అధిక మహిమ దొరుకుతుంది, ఆ ఉన్నతమైన అంతస్తు దొరుకుతుంది, అధికారం దొరుకుతుంది. ఒక మాట చెప్పనా, శరీరం అంతా తల ఎలా అవుతుంది చెప్పండి? శరీరం అంతా తల అయితే తలకు కాళ్ళు ఎలాగా? చీమ కాళ్ళలాగా ఉండాలా? ఇంత పెద్ద గుమ్మడికాయ నడుస్తున్నట్టుంటుంది. అప్పుడు కాళ్ళు ఉండవు, చేతుల్లో కిందికుంటే ఎక్కడో కాళ్ళు, వాళ్ళు చేయి కూడా ఉండదు. ఇంకప్పుడు చూడ్డానికి ఒకసారి ఊహించుకోండి, ఇంత పెద్ద గుమ్మడికాయ, ఇంతే కాళ్ళు, అందమైన ముఖమే, కానీ కాళ్ళు మాత్రం కింద ఎక్కడో ఉన్నాయి. భయపడిపోతాం ఫస్ట్ మనం ఆ ఆకారం చూసి. అందరు తల అయ్యే అవకాశం లేదు. అందరూ పునాదిని గుర్తించరు, అందరూ ప్రత్యక్షతను గుర్తించరు. కొందరికి అసలు వాటి మీద శ్రద్ధే ఉండదు. అది వారి స్వభావం, వారు పెరిగిన వాతావరణం, వారి మనస్సాక్షి. మనం ఏం చేయగలం? మనం చేయాల్సిందల్లా ఒకటి, మనం చనిపోయే వరకు అందరికీ ప్రేమతో అర్థమయ్యే వరకు చెప్తానే ఉండాలి. అర్థమయ్యే వరకు చెబుతూనే ఉండాలి, అర్థమయ్యే వరకు చెబుతూనే ఉండాలి. వారు నమ్ముతారా నమ్మరా వారి ఇష్టం, కానీ నువ్వు ఎలా చెప్పావు అనేది మాత్రం లెక్క తీసుకుంటాడు దేవుడు. వారు నమ్మారా లేదా కాదు, నువ్వెలా చెప్పావు? అర్థమయ్యేలాగా చెప్పావా? అర్థం చేసుకునేలాగా ప్రయత్నాలు చేసావా? లేదా నీకు నచ్చినట్లు మాట్లాడావని దేవుడు లెక్క అడిగితే ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కూడా బహుమానాలు పోతాయి. అందుకే పౌలు అంటాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణుడు చేసి నిలవబెడతాను నేను, అర్థమయ్యే వరకు చెప్తానంటాడు. అందుకే అంటాడు, బలహీనులకు నేను బలహీనుడను, బలవంతులకు నేను బలవంతుడను, నేను అందరి వాడను, అన్ని విధముల వంటి వాడను అన్నాడు. ఈరోజు పౌలు స్టేట్మెంట్ మన భక్తి జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తున్నట్టుంది నాకు. అందరికీ అందరి వారమై మిషన్ సమన్వయత ద్వారా
అన్ని విధముల వంటి వారమై అందరికీ దేవుడు అర్థమయ్యే వరకు బోధిస్తున్నాం. కానీ మనలోనే చాలామంది మన విధములను అర్థం చేసుకోలేని వారు ఉండొచ్చు క్రైస్తవ సమాజంలో. వారికి ఇది తప్పనిపించవచ్చు. ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో వాటిని వీటిని గురించి మాట్లాడతాడు ఏంటంటే బైబిల్ గురించి మాట్లాడితే చాలనుకుంటారు. బైబిల్ సంఘంలో మాట్లాడతాము. బైబిల్ అర్థం కాని లోకానికి వారి నమ్మకాన్నే చూపించి వారికి అసలైన విశ్వాసం ఏమిటో చూపిస్తాం. ఎందుకంటే ప్రతి మత గ్రంథాల్లో కూడా కొన్ని సత్యములు ఉన్నాయి. ఉదాహరణకి ముస్లిం సహోదరులు దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడని నమ్ముతారు. వారు ఏ రూపంని నమ్ముకోరు. అది నిజమే కదా, సత్యమే కదా. వేదాలలో దేవుడు ఒక్కడే అనే మాట రాయబడింది, నిజమే కదా. ఆ ఒక్కడని నమ్మారు సరే, ఆ ఒక్కడెవరు? ఆత్మని నమ్మారు సరే, ఆ ఆత్మయ్య ఉన్న దేవుడు ఎవరు? అది తెలియలేదు అంతే వాళ్ళకి. వారు నమ్మిన సత్యాన్ని కూడా మనం తృణీకరిస్తే చెప్పే సత్యాన్ని వారు వినరు. ప్రతి చోట అందరూ నమ్మిన సత్యాలున్నాయి. వాటిని గుర్తుపడుతూ వారికి చెప్పాల్సిన సత్యాన్ని స్థిరంగా చెబితే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఇలాగే ప్రతి డినామినేషన్తో నడుచుకుందాం, ప్రతి మినిస్ట్రీతో నడుచుకుందాం. అప్పుడు మనం ప్రపంచానికి దేవుని చేత కావలసిన వాళ్ళం అవుతాం, వాడబడతాం. దేవుడు వాడుకుని మండుతున్న దీపాలం అవుతాం. అప్పుడు సమాధానపరిచే వారం అవుతాం, ధన్యులమవుతాం. ఆలోచనకర్త అయిన దేవుని పిల్లలమవుతాం, సమాధానకర్తవాని సైనికులమవుతాం. మనం ఆయన ఆనందపడతాడు, సమాధానకర్త అయిన నా పిల్లలు నా సైనికులయ్యారని. అలాంటి ఉన్నతమైన భక్తిలో స్థిరపరచడానికి పరిశుద్ధాత్ముడు పంపిన ప్రత్యక్షత, క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి ద్వారా కూడా రక్షణ ఉంది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిలబడడం ద్వారా, పరిశుద్ధాత్ముని ప్రత్యక్షతను తెలుసుకోవడం ద్వారా సంపూర్ణత ఉంది. ఆమేన్. క్రీస్తు యేసే అనే ముఖ్యమైన మూలరాయి పట్టుకుంటే సంపూర్ణత రాదు, రక్షణ మాత్రమే వస్తుంది. పునాదిని అలాగే పరిశుద్ధాత్మని ప్రత్యక్షతను పట్టుకుంటే సంపూర్ణ సిద్ధి పొందుతాం. ఈ విషయాన్ని సపరేట్గా అర్థం చేసుకోండి, ప్రత్యేకించి ఆలోచించండి. అప్పుడు ఎవరికి ఏం చెప్పినా ఓపికతో చెబుతావు. వారు నమ్మకపోయినా సరే నా సహోదరుడే అని అంటావు. దుర్బోధకునికి సమాధానం చెప్పొద్దన్నారు. దుర్బోధకుడు అంటే ఎవరని చెప్పాను? రక్షణ పోగొట్టే వ్యక్తి, క్రీస్తును దూషించే వ్యక్తి, క్రీస్తును దేవుడు కాదు అనే వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను, దుర్బోధకుడు అంటే ఎవరు? క్రీస్తును దేవుడు కాదు అంటే దుర్బోధకుడేనంట. క్రీస్తు కృపకు దూరం చేసేవాడు దుర్బోధకుడేనంట. క్రీస్తు దేవుడు కాదు అని నమ్మితే ఇంకా రక్షణ ఎక్కడిది? రక్షణే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఒక ప్రవక్త, ఒక దేవదూత నెరవేర్చడం కుదరదు. ధర్మశాస్త్రము రాసిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. మరణం గెలిచేవాడు దేవుడే, సమస్త సృష్టిని చేసేవాడు దేవుడే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ విషయంలో వివాదాలు ఇంకా అర్థం కావట్లే, చల్లారట్లా. కొందరేమో వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థం కావట్లేదు కాబట్టి వాడిది తప్పు వీడిది తప్పు అంటాడు. వీడికి అర్థం కాకపోయినా, అరే అర్థం కానప్పుడు అది తప్పు ఇది తప్పు ఎలా అయింది? అర్థం కాకపోతే పరిశీలిద్దాం, వారు చెప్పేది వీరు చెప్పేది కూడా పరిశీలిద్దాం. కానీ అర్థం కాలేదు కానీ అందరిది తప్పే అంటాడు వీడు ఎవరికి అర్థం కావట్లా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వాత వేయబడ్డ మనస్తత్వం ఇది, రక్షణను పాడు చేసే మనస్తత్వం, వివాదాలు కలిగించే మనస్తత్వం అది. వివాదములు ఎవని వలన కలుగును వానికి శ్రమ. ఒకవేళ అర్థమైందనుకోండి, ఓపికతో చెప్పండి. గొడవలు ఎందుకు? ఆలోచన పంచుకోవడానికి గొడవలు ఎందుకు? జ్ఞానాన్ని పంచుకోవడానికి గొడవలు ఎందుకు? వ్యక్తిగత దూషణలు ఎందుకు? ప్రార్థనా గది అనుభవం ఎటుపోయింది? మనం ఒకప్పుడు సరికాదు, ఇప్పుడైనా సరిచేయబడుతున్నాం కదా. ఒకప్పట్లా ఎందుకు ప్రవర్తించాలి? మన దగ్గర సత్యం ఉంటే ఒకరికొకరు అర్థమయ్యేటట్లు చెప్పుకుందాం. చెబితే వినకపోతే వదిలేద్దాం, దేవుడే చూసుకుంటాడు. వారి రక్షణను వారు పోగొట్టుకుంటారు. వారికి అర్థమయ్యేటట్టు చెప్దాం, వారు వినకపోతే సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్దాం. ఎవరు సత్యం నమ్ముతారో ఎవరు నమ్మరో అది వారి వ్యక్తిత్వం. కానీ అర్థమయ్యే వరకు మనం బతుకున్నంత వరకు చెబుతూనే ఉందాం. దూషణతో, ద్వేషంతో ఒకరి పేరెత్తి ఒకరిని అవమానించి కాదు, అందరికి అర్థమయ్యేటట్లు జ్ఞానాన్ని ముందు పెడుతూ, వివరిస్తూ, అర్థం చేసుకుంటూ. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మాత్రం నిజం, దేవుడు పూర్తిగా అర్థం అవ్వడు. అర్థమవుతున్నా కొలది మనం ఎదుగుతూ ఉంటాం. పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు కావలసింది ఐక్యత, ప్రేమ, సహనం. అప్పుడు సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అనేది నెరవేరుతుంది. మీకు తెలుసా ఈ వచనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటో? దీని మర్మము, దీని ఆత్మీయ ప్రత్యక్షత వేరు. దాని గురించి మాట్లాడట్లా. అసలు లోకపరమైన ఒక ఉద్దేశం ఉంది ఆ వచనం రాయడానికి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని భక్తుడు ఆ మాట రాయడానికంట ఇజ్రాయేలు ప్రజలు అంటే ఇస్సాకు, ఇస్మాయిలు సంతానం కొట్టుకుంటూ ఊరికే గొడవలు పడుతూ ఉన్నారు కదా. వీళ్ళు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరమని వాళ్ళ ఐక్యత కోసం రాసుకున్న వచనం అంటది. అది అక్షరార్థ ఉద్దేశం. అక్షరార్థమైన ఉద్దేశం ఏమిటంటే, ఇస్సాకు సంతానము, ఇస్మాయిల్ సంతానం కలిసి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, రక్షణ ఉంటుంది కదా అక్కడ అనే ఉద్దేశంతో రాశారు. కానీ దాని వెనకాల మర్మం ఉంది, ప్రత్యక్షత కూడా ఉంది. ఎందుకంటే లేఖనం ఒకే ఉద్దేశంతో రాయబడదు, దాని వెనకాల ఉన్న మర్మము, రహస్యం కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇలా ప్రతిదాన్ని ప్రతి కోణంలో అర్థం చేసుకుంటే వివాదాలే ఉండవు. దేవుని కుటుంబం అధిక మహిమలో నూతన ప్రత్యక్షతతో మార్చబడి వర్ధిల్లుతుంది, వెలుగైపోతుంది ఈ లోకానికి దేవుని కుటుంబం. కాబట్టి మూడు విషయాలు. క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి పట్టుకున్న రక్షణ ఉంది. కానీ
ఈ క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి పట్టుకున్నవాడు ఒకవేళ పునాది మీదకి వచ్చి పరిశుద్ధాత్మదేవుని ప్రత్యక్షత కూడా తెలుసుకుంటే వీడు సంపూర్ణ సిద్ధి పొంది తలగా మార్చబడతాడు. సిద్ధాంతం నమ్మకపోయినా రక్షణ ఉంది, సర్వసత్యం తెలుసుకోకపోయినా రక్షణ ఉంది. కానీ మహిమ మాత్రం, అధిక మహిమ మాత్రం ఉండదు, తక్కువ మహిమలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరెవరిని తృణీకరించి అవమానించుకోకుండా అర్థమయ్యేటట్లు చెప్పుకుందాం. ఎవరిని అవమానించకండి, తృణీకరించకండి, దూషించకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దగ్గర సత్యం ఉంటే, జ్ఞానం ఉంటే అర్థమయ్యేటట్టు ఓపికతో చెప్పండి. విన్నారా? మంచిది. వినకపోతే పరలోక రాజ్యంలో మూలం నుండి బాధపడతారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, మీ ఓపికను స్థిరపరచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి, వివాదాలు తొలగించే సమన్వయకర్తలు కండి. ఆలోచన దేవుని నుంచి పొందండి, అర్థమయ్యేటట్లు చెప్పండి. నమ్మని వారిని దూషించొద్దు. సహోదరుని ప్రేమిద్దాం, శత్రువునే ప్రేమించమన్నాడు. నమ్మలేకపోతే అది వారి బలహీనత, వారితో కలిసి ఉండకూడదని కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తును దేవుడు కాదని, క్రీస్తు కృపకు రక్షణకు దూరం చేసే వాళ్ళు మాత్రమే దుర్బోధకులు. వారికే మనం వందనాలు చెప్పకూడదు అని అన్నారు, వారికే మనం సహకరించకూడదు అన్నారు, వారు చేసేది కరెక్ట్ అని వారిని ప్రోత్సహించకూడదు అన్నారు. అంతేగాని ఇప్పుడున్న వాటన్నిటికీ అప్లై చేస్తూ దాన్ని దుర్బోధ, అబద్ధబోధ అంటూ ప్రస్తావించొద్దు. తర్వాత పౌలు భక్తుడు అంటే అపోస్తలులు, ప్రవక్తలు చెప్పినవి కాకుండా వేరే చెప్తే అది అబద్ధం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి, వివాదాలు తొలగిపోతాయి, సమాధానంగా ఉంటాం. మీలో నుండి సమాధానకర్త అయిన దేవుడు మాట్లాడును గాక.